పిల్ల వాకిట్లోకి పదా, నేను నీళ్ళు తోడతాను, బట్టలుతుకు. అమ్మో నేను చేయను అత్తయ్య. వీధిలోకి వస్తే అందరూ మిమ్మల్ని చూసి కోడలు నన్ను చూసి అత్త అనుకుంటున్నారు. మీకు 50 ఏళ్ళు వచ్చినా గానీ అందం చెప్పు చెదరలేదమ్మా. ఆహు, మరి నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చాను అత్తయ్య. వెళ్తే వెళ్ళలేదు కానీ కోడలి పిల్ల తొందరగా రా, వంట చేయాలిగా. అమ్మో నేను చేయను అత్తయ్య. నేను అంత అపురూపంగా వంట చేసినా మా అమ్మ చేసిందే బాగుందంటాడు మీ అబ్బాయి. ఆహు, అలా అన్నాడా? వాడికి నేనంటే ప్రాణం. ఆఖరికి మొన్న మా స్నేహితులు కూడా మీ చేయి వంట రుచి చూసి మా ఇంటికి భోజనానికి ఎప్పుడు పిలుస్తామని అడుగుతున్నారు అత్తయ్య. ఎప్పుడో ఎందుకు కోడలి పిల్ల, ఇవాళే పిలు. ఏం వండమంటావేంటి? ఏది వండినా మీ పేరు అలా నిలబడిపోవాలి అత్తయ్య. నాటుకోడి పులుసు వండితే నోట్లో అలా కమ్మగా కరిగిపోవాలి అత్తయ్య. ఆహు, అబ్బో దాంట్లోకి చిల్లుగారు చేస్తే గాళ్ళ తేలిపోయినట్టుంటుంది అత్తయ్య. ఆహు, అయ్యో చేపల పులుసు చేసి ముక్క ముళ్ళు వేరు చేసి తింటే ఉంటది నా సామిరంగా. ఆహు, ఆహా, మా స్నేహితురాలు నీకోసం ఈ చీర తీసుకొచ్చారు అత్తయ్య. ఆహు, ఇదేంటి పాచీరలాగుంది? అదే మాట నేను అడిగినాను అత్తయ్య. ఫ్యాషన్ గురించి నీకేం తెలుసు? ఫ్యాషన్ అంటే మీ అత్తది అన్నారు. ఒకప్పుడు మీ అత్త చీర కట్టుకుని వీధిలోకి వెళ్తే వీధి వీరంతా కళ్ళార్పకుండా మెడ వంచి మీ అత్తగారిని చూసేవారు అన్నారు. ఆహు, అట్ట అన్నారా? అయితే బీరువాలోంచి 4 చీర తీసి ఇవ్వబోయావా? నీ పొరుగు నిలబడొద్దని ముందే తీసి ఇచ్చేసాను అత్తయ్య. నేనేమన్నా తప్పు చేస్తున్నాను, క్షమించు. ఎవడాడన్నది తప్పు చేసావని తాట తీస్తా. నువ్వు మంచి పని చేసావు. ఏమే కోడలి పిల్ల, పండగ దగ్గర పడింది. ఇల్లు పూజ దులుపుకోవాలి, ఇల్లు కడగాలి, పేడతో ఇల్లు అలకాలి. ఎప్పుడు చేస్తావేంటి? అమ్మో నేను చేయను అత్తయ్య. మీరంటే లక్ష్మీ కళాస్వరూపులు. నేను ఈ పూజ దులపడాలు, ఇల్లు కడగడాలు ఇవన్నీ చేశాననుకో ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అత్తయ్య. ఆహు, అలాగా కోడలి పిల్ల. సరే నువ్వు కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చో, నేను చేసుకుంటాలే. ఊరికి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఎలా కూర్చునేది అత్తయ్య? 4 జంతికలు, 4 లడ్డూలు, అరిసెలు ఏమన్నా ఇస్తే తింటూ కూర్చుంటాను కదా అత్తయ్య. ఆహు, ఏమో కోడలి పిల్ల, పండక్కి 10,000 ఇచ్చాడు నా కొడుకు. నీకు 5,000, నాకు 5,000 బట్ట కొనుక్కోవడానికి. మీరు 1000 రూపాయలు చీర కట్ట 10,000 చీర కట్టినట్టుంటది. నేను 10,000 చీర కట్టిన 1000 రూపాయలు చీర కట్టినట్టుంటది. అదేంటో నా దరిద్రం. ఆహు, అట్ట అంటావా? అయితే ఆ 10,000 నువ్వే ఉంచుకో, నేను ఏదైనా పాత చీర కట్టుకుంటాలే.